సందర్భాల్లో ఆయన ఎంత ఇంపార్టెంటో చెప్పగలుగుతాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తనకు ఏదైతే ఇక్కడ యాక్సిడెంటల్గా జరిగిందో దాని తర్వాత ఇది పునర్జన్మ ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి భావిస్తాడు. అందులో భాగంగా లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తనను ఇక్కడ ఈవో గారు, ప్రధాన అర్చకులు ఇక్కడ షెడ్ గురించి కానీ వసతి గృహాల గురించి కానీ అడిగినప్పుడు తను మాట ఇచ్చినట్టు ఆ మాట నిలబెట్టుకోవడానికి టీటీడీ తరఫు నుంచి 35,19,00,000 పెట్టి శాంక్షన్ చేయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తను స్వయంగా పలు దఫాలు టీటీడీ బోర్డును తన రిక్వెస్ట్ చేసి దానికి అనుగుణంగా లాస్ట్ బోర్డులో నిర్ణయం తీసుకుంది. రేపు శంకుస్థాపన కొండగట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ 2 ప్రోగ్రామ్స్ గురించి శంకుస్థాపన చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రేపు పొద్దున 9:30కు మీకు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు. ఇది ఒక మంచిగా ఈ జాగాను కొండగట్టు పవిత్రమైన ఈ కొండగట్టు ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం. రాబోయే రోజుల్లో గిట ఇక్కడ ఇంకా డెవలప్ చేసుకోవడానికి తన వంతుగా గిట కమింగ్ డేస్లో గిట ఆయన సహకరిస్తారని మీ అందరికీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ ఇక్కడ అన్ని సదుపాయాలు కలిగించే విధంగా మా వంతుగా మేము అందరం గిట కృషి చేస్తామని చెప్పి ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కృషి ఇస్తారని మీ అందరికీ తెలియపరచుకుంటూ సెలవు.